సంక్రాంతి నాటికి గ్రామాల్లో రోడ్ల మరమ్మతులు చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు చోట్ల తొలి దశ పనులు పూర్తవగా రెండో దశ పనులకు సిద్ధమవుతోంది. కొన్ని చోట్ల మాత్రం పనులు ప్రారంభమైనా అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని రహదారులన్నీ నరకదారులా మారాయి. అడుగుకో గుంత, గజానికో గొయ్యితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి సర్కారు గద్దెనెక్కగానే రోడ్లపై దృష్టి సారించింది. కొత్త రోడ్లు ఇప్పటికిప్పుడు నిర్మించడం సాధ్యం కాదు కాబట్టి మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. కృష్ణా జిల్లాలో పల్లె పండుగ కింద 162.94 కోట్ల రూపాయలతో 2040 పనులు పూర్తి చేయాలని సంకల్పించింది. మొదటి దశలో జిల్లాలో 140 కోట్లతో 1933 సిమెంట్ రోడ్లు, 222 కిలోమీటర్లు, 9.19 కోట్లతో 33 బీటీ రోడ్లు, 31.82 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయించింది. ప్రహారీ గోడల నిర్మాణం, శ్మశాన వాటికలు, వివిధ అభివృద్ధి పనులు కూడా చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు 1530 పనులు పూర్తవగా మిగిలినవి టెండర్ల దశలో ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గంలో 393 పనులకు 53 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వీటిలో 21 కోట్లు తాడిగడప మున్సిపాలిటీకి, ఉయ్యూరు మున్సిపాలిటీకి 20 కోట్లు, పెనమలూరు మండలానికి 8 కోట్లు, కంకిపాడు మండలానికి 10 కోట్లు, ఉయ్యూరు మండలానికి 6 కోట్ల నిధులను కేటాయించారు. 15 రహదారులు, భవనాల శాఖ పనులకు 6 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉప్పలూరు, మద్దూరు రహదారి అభివృద్ధి పనులు, కంకిపాడు, రొయ్యూరు ప్రధాన రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోడ్లు గుంటలు పూడ్చి శుభ్రంగా లైన్ చేస్తున్నారు. ప్రయాణికులు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. సంతోషంగా ఉంది. రోడ్లు గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ లో అస్తవ్యస్తంగా ఎక్కడెక్కడ జలమయం అయిపోయింది. రోడ్లు ప్రయాణం చేయాలంటేనే జనం బాధపడిపోయారు. నానా ఎక్కట్లు పాలయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనానికి ఇబ్బంది లేకుండా రోడ్లు మొత్తం కేటాయించి అటు అటు అయ్యింకి నుంచి మవ్వ వరకు 1,20,00,000, అదేవిధంగా ఇటు 2 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిసింది. కూటమి ప్రభుత్వం రోడ్లన్నీ కూడా పూర్తి చేసేసి దాన్ని ముస్తాబు చేస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా అన్నమాట ప్రకారం దాన్ని నిలబెట్టుకుని రోడ్లన్నీ కూడా చేశారు. పామర్రు నియోజకవర్గంలో R&B రోడ్ల మరమ్మతులకు మొదటి విడతలో అయ్యంకి నుంచి కూచిపూడి వరకు 7 కిలోమీటర్లకు 3,20,00,000 విలువైన పని కోసం అనుమతులకు పంపక 1,20,00,000 మాత్రమే ఆమోదం లభించింది. ఈ పను ఇప్పుడే మొదలు పెట్టారు. ఇంకా నియోజకవర్గంలోని పెదపారుపూడి మండలం, పామర్రు, తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల్లోని రోడ్ల మరమ్మతులకు 3వ విడత ప్రాధాన్యంగా అనుమతులొస్తాయని అధికారులు చెబుతున్నారు. పామర్రు నియోజకవర్గంలో కొన్ని టెండర్ల దశలో ఉంటే మరికొన్ని పనులు సాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏ వర్క్ అడిగినా, ప్యాచ్ వర్క్ చేయమని అడిగినా పట్టించుకునే నాదులు లేరు. మేము కనీసం మీకోసంలో స్పందనలో 5-6 సంవత్సరాలు పెడతమే గాని పని చేస్తాం లేదు. ఒక్క గుంట పొడిచిన పాపం లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వం ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. 7 నెలల్లో 5 సంవత్సరాల్లో చేయలేని 6 నెలల్లో చేశారు. అది చూసి వైసీపీ నాయకులని ఎవరైనా జ్ఞానం తెచ్చుకోవాలని అంటున్నాం. గత 5 ఏళ్లలో గ్రామాల్లో ఏ సిమెంట్ రోడ్డు కానీ ఈ కానీ వేసిన పాపం లేదు. పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అంట గ్రామాలన్నీ సిమెంట్ రోడ్లు అవుతున్నాయి. ఒక్క చోట కూడా బాడి కనపడతలేదు. పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగి త్వరగా పనులు అయిపోవాలని కోరుకుంటున్నాం. మచిలీపట్నం నియోజకవర్గంలో 5 రహదారుల నిర్మాణానికి 1,70,00,000 మంజూరయ్యాయి. మచిలీపట్నం తాళ్లపాలెం రోడ్డుకి 20 లక్షలు, తాళ్లపాలెం నారాయణపురం రోడ్డుకి 30 లక్షలు కేటాయించి పనులు పూర్తి చేశారు. మాజేరు చినయాదర రోడ్డు కోసం 40 లక్షలు, మచిలీపట్నం గుండెపాలెం రోడ్డుకి 40 లక్షలు, మచిలీపట్నం కోన రోడ్డుకి 40 లక్షలు కేటాయించి గుంతలు పూడ్చారు. రెండో విడతలో 8 రహదారుల నిర్మాణానికి 2.60 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మచిలీపట్నం కొన రోడ్డుకి 40 లక్షలు, మచిలీపట్నం చిన్నాపురం రోడ్డుకి 40 లక్షలు కేటాయించారు. కోనేరు సెంటర్ నుంచి పోర్టు రోడ్డుకి 40 లక్షలు కేటాయించగా ప్రస్తుతం అవి టెండర్ల దశలో ఉన్నాయి. కలెక్టర్ బంగ్లా, చిలకలపూడి రైల్వే స్టేషన్, జెడ్పీ సెంటర్ రోడ్డుకి 40 లక్షలు, నేషనల్ కాలేజ్ నుంచి ఆకుమర్రు లాకు రోడ్డుకి 30 లక్షలు, 3 స్తంభాల సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ రోడ్డుకి 10 లక్షలు కేటాయించారు. మచిలీపట్నం నుంచి పోతేపల్లి, పొట్లపాలెం రోడ్డుకి 40 లక్షలు, మాచవరం మెట్టు నుంచి పిల్లల గొల్లపాలెం రోడ్డుకి 20 లక్షలు కేటాయించారు. ఇవి కొన్ని పనులు జరుగుతుంటే మరికొన్ని టెండర్ల దశలో ఉన్నాయి.
గన్నవరం నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు 16.15 కోట్లు మంజూరయ్యాయి. 73 పనులకు టెండర్లు వేశారు. అరకొర మినహా అన్ని వర్కులు జరుగుతున్నాయి. గన్నవరం మండలంలో 15 సీసీ రోడ్లకు గాను 4.50 కోట్లు, ఉంగుటూరు మండలంలో 10 రోడ్లకు గాను 3 కోట్లు, బాపులపాడు మండలంలో 35 రోడ్లకు గాను 5.25 కోట్లు, విజయవాడ రూరల్ మండలంలో 13 వర్కులకు 3.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఏలూరు, కృష్ణా జిల్లాలను, గుడివాడ, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారులను నిర్మిస్తున్నారు. పెడన నియోజకవర్గంలో 40కి పైగా రోడ్లు మరమ్మతుల కోసం గుర్తించగా వాటిలో 14 రోడ్లకు అధికారులు 2,60,75,000 రూపాయల పనులకు టెండర్లు పిలవగా ఒక పని పూర్తయింది. కృత్తివెన్ను మండలంలో ఒక పని మాత్రమే మొదలు పెట్టారు. ఇంకా 12 పనులు మొదలు పెట్టలేదు. మిగిలిన 30 రోడ్లకి కూడా ప్రతిపాదించారు.